ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం అంపోలు వంశ సంజాతం అఖిలాగమవేదినం రుద్రకోటీశ్వరం అస్మద్గురుదైవం నమామ్యహం. శ్రీగురుః సర్వకారణభూతా శక్తిః. ఓం శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఆదిశంకరులచే రచించబడిన శివానందలహరి నుండి 7వ శ్లోకం. మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్ర ఫణితౌ కరశ్చాభ్యర్చాయాం శృతిరపి కథాకర్ణన విధౌ తవ ధ్యానే బుద్ధిర్నయనయుగళం మూర్తి విభవే పరగ్రంథైః కిం వా పరమశివజానే పరమతః. ఓ సదాశివ, నా మనస్సు నీ పాదకమలాలయందు, మాట నీ స్తుతియందు, చేయి నీ పూజయందు, చెవి నీ కథాశ్రవణమందు, బుద్ధి కనులు నీ ధ్యానమందు నీ దర్శనమందు సంలగ్నమగునుగాక. ఇక మీద నా సర్వేంద్రియములు ఇతర విషయములను ఎరుగకుండునుగాక అని స్వామిని అడుగుతున్నారు. ఇక్కడ కూడా మనకి ఒక సుప్రసిద్ధమైన భాగవత పద్యం గుర్తొస్తుంది. మన కరచరణాదులన్నీ కూడా వాటికి సార్థకత ఎప్పుడు అనే విషయాన్ని చెప్తూ ప్రహ్లాద చరిత్రలో పోతనామచ్చులో చెప్తారు. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని జూచు చూట్కులు చూట్కులు శేషశాయికి మృక్కు శిరము శిరము విష్ణునా కర్ణించు వీనులు వీనులు మధువైరిద విలిన మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి అంటారు. కమలాక్షు నర్చించు కరములు కరములు, కమలాక్షుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణ అర్చించేటువంటి కరములు అంటే చేతులే చేతులు. శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, ఆ శ్రీహరిని వర్ణించేటువంటి నోరే నోరు, అదే నాలుక. సురరక్షకుని జూచు చూట్కులు చూట్కులు శేషశాయికి మృక్కు శిరము శిరము, దేవతలకి రక్షకుడైనటువంటి ఆ పరమాత్మను చూసేటువంటి చూపులే అటువంటి నేత్రములే నేత్రములు. శేషశాయికి మృక్కు శిరము శిరము, ఆ శేషతల్పం మీద శయనించుండేటువంటి ఆ స్వామినికి మొక్కేటువంటి శిరస్సే శిరస్సు అని. భగవంతు వలగను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, ఆ భగవంతుని వైపు నడిచేటువంటి అడుగులే అడుగులని, అతని గురించి ఆలోచించినటువంటి బుద్ధి మాత్రమే బుద్ధి అని అందులో పోతరామాచులు వారు చెప్తారు. అంటే దేహంలో ఉన్నటువంటి సర్వేంద్రియాలు కూడా భగవంతుని సేవలో నిమగ్నమైనప్పుడే వాటికి ధన్యత సార్థకత. ఇదే విషయాన్ని మరో రకంగా పోతన గారు చెప్తారు మరొక చోట. అదే ప్రహ్లాద చరిత్రలో వచ్చింది ఈ పద్యం కూడా. అదేంటంటే, కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన కుంభిత చర్మ భస్త్రిగాక వైకుంఠుపొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాక హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక కమలేశు చూడని కన్నులు కన్నులే తనుకుడ్యజాల రంధ్రములుగాక అంటారు. ఆ భగవత్ పూజలో నిమగ్నం కానప్పుడు ఏ శరీర అవయవం కూడా దాని సార్థకతను కోల్పోతుంది. అది ఆ పేరుతో పిలవడానికి దానికి అర్హత లేదు అని చెప్తారు. కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన కుంభిత చర్మ భస్త్రిగాక, ఆ శ్రీహరి సేవకు వినియోగపడినటువంటి శరీరం ఉందే,
అది శరీరం కాదు. అది ఏమిటది? పవన కుంభిత చర్మభస్త్రి అంటారు. అంటే గాలి నింపిన ఒక తోలు తిత్తి మాత్రమే. వైకుంఠ పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాక. వైకుంఠధాముని పొగడనటువంటి ఆ వక్త్రము నోరు ఎదుందైతే అది ఢమఢమధ్వనితోడి ఢక్క, ఢమఢమ మ్రోగుతూ ఉండేటువంటి ఒక ఢక్క లాంటిది. అలాగే హరిపూజనములే నిహస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక. హరిపూజకు ఉపయోగపడినటువంటి చెయ్యి ఉందే, ఆ హస్తం ఎటువంటిది అంటే తరుశాఖ నిర్మిత దర్విగాక. అది ఒక చెట్టు కొమ్మతో చెక్కినటువంటి ఒక చెక్క గరిటె. అలాగే వైకుంఠ పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమ ధ్వనితోడి ఢక్కగాక. హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక. కమలేశు చూడని కన్నులు కన్నులే తనుపుడ్యజాల రంధ్రములుగాక. కమలేశుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణను చూడనటువంటి కన్నులున్నవే అవి కన్నులు కాదు, గోడకు కొట్టిన కన్నాలు. ఆ విధంగా మన శరీరంలో ఉండేటువంటి కళ్ళైనా, కాళ్ళైనా, చెవులైనా, మనస్సైనా, బుద్ధి అయినా ఇవి అన్నీ కూడా ఆ భగవంతుని సేవలో వాటిని వినియోగించినప్పుడే వాటికి సార్థకత. అప్పుడే వాటిని ఆ పేరుతో పిలవగలుగుతాం అని చెప్తున్నారు. దీని తాత్పర్యం మన మానవ జన్మ ఎత్తినందుకు, శరీరాన్ని పొందినందుకు ఇది ఒక అమూల్యమైన సాధనంగా దీనిని భగవత్ సేవకులు పూర్తిగా నిమగ్నం చెయ్యాలి. అటువంటి శక్తిని కూడా స్వామే మనకు అనుగ్రహించాలి అని చెప్పి అక్కడ ఈ శివానంద లహరిలోని ఈ 7వ శ్లోకంలో స్వామివారు మనందరికీ ప్రబోధం చేస్తున్నారు. ఓం నమః శివాయ. సర్వం శ్రీ సదాశివ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.